నమస్తే నాగేశ్వర్ గారు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఉదయం 11 అయితేనే హీట్ వేవ్స్తో ప్రజలంతా అల్లల్లాడిపోతున్న పరిస్థితి. ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్ అయిపోయాయి ఎండలు. ఈ 3 నెలలు కూడా అంటే ఏప్రిల్, మే, జూన్ చాలా ఎక్కువగా ఎండలు ఉంటాయి అనేసి ఐఎండీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి సార్. రాత్రి ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగబోతూ ఉన్నాయి. సాధారణంగా అంటే అధికంగా ఈసారి హీట్ వేవ్స్ ఉండబోతూ ఉన్నాయని ఐఎండీ ఇప్పటికే ప్రభుత్వాలను కూడా హెచ్చరించింది సార్. ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? హీట్ వేవ్స్ పెరుగుతున్న క్రమంలో ఏం చేయాలి ప్రభుత్వాలు? అంటే ముందుగా హీట్ వేవ్ను ఒక ఇష్యూగా గవర్నమెంట్ గుర్తించాలి. మన సహజంగా ప్రభుత్వాలకు కానీ మన ఇండివిజువల్స్ కానీ ఇది ఒక రొటీన్ ఏముంటుంది, ఏడాదికి ఏడాది ఎండలు పెరుగుతాయి, ఇది ఒక కామన్ అనేటువంటి ధోరణి ఉంది. కానీ ఇది కూడా ఒక డిజాస్టర్, ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్. హీట్ వేవ్ అంటే అర్థం డెఫినేషన్ ఏంటంటే ఒక హయ్యెస్ట్ టెంపరేచర్ కన్నా కూడా ఎక్కువగా, అంటే అప్పటి వరకు రికార్డ్ అయి ఉన్న హయ్యెస్ట్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ కన్నా కూడా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వెళ్ళడాన్ని హీట్ వేవ్ అంటారు. అన్నిటినీ హీట్ వేవ్ అన్నారు. ఎండలు ఎక్కువ ఉండడం అన్నంత మాత్రాన హీట్ వేవ్ కాదు. వడగాడుపులు హీట్ వేవ్ అని ఎప్పుడు ఆ పదం వాడతామంటే అబ్నార్మల్లీ హై టెంపరేచర్ కంపేర్డ్ టు ది జనరల్ టెంపరేచర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. లాంగర్ పీరియడ్లో తీసుకొని సాధారణంగా ఏ రేంజ్లో ఉష్ణోగ్రతలు ఉండేవి ఇప్పుడు అంతకన్నా ఇంకా తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు హీట్ వేవ్స్ అంటాం. సో హీట్ వేవ్స్ను ఒక డిజాస్టర్గా మొదలు గుర్తించాలి. ఇప్పుడు మనకు వరదలు వస్తే విపత్తు అని అంటాం, భూకంపాలు వస్తే విపత్తు అంటాం. కానీ వడగాడుపులు హీట్ వేవ్స్ కూడా ఒక విపత్తే. ఒక్కసారి ఇది డిజాస్టర్గా గుర్తిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది. నేను 2007-2015 మధ్యకాలంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో 8 ఏళ్ళు కూడా కావాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో ఉన్నాను, అంటే కోరుకొని ఉన్నాను. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని. సో మీరు తెలంగాణలో ఈ ఎండాకాలం కూడా వర్షాలు పడి వడగండ్ల వాన పడి పంటలు దెబ్బతింటాయి. ఈ వడగండ్ల వానల్ని కూడా మీరు ఒక డిజాస్టర్గా గుర్తించాలి, హీట్ వేవ్స్ను డిజాస్టర్గా గుర్తించాలి అని ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళం. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్, ఇది నార్మల్ మన జీవితంలో భాగమని. కానీ హీట్ వేవ్స్ ఎందుకు డిజాస్టర్ గుర్తించాలంటే డిజాస్టర్గా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే హీట్ వేవ్ ప్లాన్స్ క్రియేట్ చేస్తారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs క్రియేట్ అవుతాయి. అంటే ఏ వ్యవస్థ ఏం చేయాలి. సో పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇవాళ హీట్ వేవ్ పట్ల పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కడైనా ఉందా మీకు? సో మీకు ఎక్కడ ఉదాహరణకు మీకు ఫోన్ మీరు రింగ్ అవడంతోనే మీకు సైబర్ ఫ్రాడ్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కానీ ఎక్కడైనా హీట్ వేవ్స్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్నాయా? అంటే మీరు అనొచ్చు ఎవరైనా సరే ఇప్పటికే ఫోన్లు తలగా వలగపోతున్నది వాడుతున్న ఇంకో మీరు చెప్తే ఇంకోటి కూడా వస్తుంది. నేను అనేది ఫోన్లో కాదు, ఎక్కడైనా మీరు ఒక సినిమాలు చూస్తున్నారు. సో హీట్ వేవ్స్ పైన పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కడ కనబడుతుందా? సినిమాకు ముందు ఒక 30 seconds 1 minute ఈ హీట్ వేవ్స్ ఉన్నాయి, ప్రజలారా ఈ జాగ్రత్తలు తీసుకోండి అని మీరు ఎక్కడ చూసారా? నా గుర్తున్న దగ్గర చూడలేదు, ఎవరైతే చెప్పలేదు. లేదు ఏదన్నా పబ్లిక్ ప్లేసెస్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్లో మీకు స్క్రీన్స్ ఉంటాయి. సో అక్కడ షాపింగ్ మాల్స్, ఆ స్క్రీన్స్లో పబ్లిక్ హెల్త్ వార్నింగ్స్, హీట్ వేవ్స్ ఉన్నాయి, హీట్ వేవ్స్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోవాలి అని ఎక్కడన్నా మీరు ఉన్నాయా? నెవర్. ఆశ్చర్యం వేస్తుంది మనకు. అంటే మనం ఎంత డిజాస్టర్ కాన్షియస్నెస్ ఎంత తక్కువ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే హీట్ వేవ్ కెన్ బి ఫ్యాటల్, ఈవెన్ ప్రాణాలు కూడా పోవచ్చు హీట్ వేవ్స్తోని. సో అందులో వల్నరబుల్ గ్రూప్స్ అంటారు, అది చాలా ఎక్కువ దెబ్బతింటారు. సో ఇంటర్నేషనల్గా స్టడీస్ ఉన్న హీట్ వేవ్స్ పైన అన్ఫార్చునేట్లీ మనము ఆ కాన్షియస్నెస్లో లేకుండా, ఎందుకంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల ఇలా చెట్లు నరికేసుకుంటున్నాం, కాంక్రీట్ అరణ్యాలుగా మార్చుకుంటున్నాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అంటే కర్బన వాయువుల సాంద్రత పెరిగిపోతుంది, నేచర్ను ఇష్టం వచ్చినట్టుగా డిస్ట్రాయ్ చేస్తున్నాం, వెట్లాండ్స్ను నాశనం చేస్తున్నాం, మనం గుట్టల్ని కొండల్ని కరిగించేస్తున్నాం. సో మనిషి ప్రకృతి పైన యుద్ధం చేస్తున్నప్పుడు ప్రకృతి కూడా మనిషి పైన తిరగబడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.
అందువల్ల రాబోయే కాలంలో క్లైమేట్ చేంజెస్ వల్ల ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో అది భారీగా ఇప్పుడు మీరు గమనించండి, 20 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాల్లో ఉండేంత ఉష్ణోగ్రత ఇప్పుడు మన దగ్గర వచ్చేసింది. అంటే ఎంత స్థాయికి వచ్చామో చూడండి. సో దీనికి పరిష్కారం ఏంటన్నప్పుడు మొదలు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్. ఎందుకంటే కమ్యూనిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కాన్షియస్నెస్ పెంచాలి. సో బేసిక్ మీకు ఫ్లడ్ మేనేజ్మెంట్ అయినా డ్రాట్ అయినా ఏ విపత్తు అయినా ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రిపేర్నెస్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్నెస్ కమ్యూనిటీస్లోనే క్రియేట్ కావాలి. ఇవాళ ఎన్ని స్కూళ్ళలో మీరు ఈ వడగాడ్పుల నుంచి ఎలా తట్టుకోవాలి అని పిల్లలకు నేర్పారో మీరు చెప్పండి. ఎక్కడన్నా ఎనీ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఒకరోజు కనీసం ఈ వడగాడ్పులు, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వేసవి వస్తుంది, సెలవులు, ఎండల్నే బయట వస్తుంటారు కనీసం. ఎందుకంటే పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, క్రియేటివ్గా అర్థం చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ నథింగ్ కదా. సో ఇంత హీట్ వేవ్ ఉంటే ఆ హీటే లేదు మనలో, మన పాలసీలు ఎక్కడ ఉంది. సో ఏం చేయాలి పబ్లిక్ హెల్త్? కనీసం ఒక సింపుల్ థింగ్స్. కామన్గా హీట్ వేవ్ వచ్చినప్పుడు వచ్చే ఒక సాధారణ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్ అవుతుంది. సో డీహైడ్రేషన్ పెరగకుండా జాగ్రత్త పడాలి. అంటే టీ కాఫీలు తాగడం తగ్గించాలి, కార్బనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం తగ్గించాలి, మీకు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాటు తగ్గించుకోవాలి. మీకు 12 to 3 పీక్ ఎండ సమయంలో బయటికి వెళ్ళకుండా, ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడము. మీరు వేసే దుస్తులు కూడా వీలైనంత మేరకు పోరస్ కాటన్ డ్రెస్సెస్, లేదు అవి మీకు టైట్గా ఉండకుండా లూజ్గా ఉండడం, లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం, అవాయిడింగ్ డార్క్ కలర్ డ్రెస్సెస్ ఆపడం. సో కనీసం ఒక గొడుగు పట్టుకొని వెళ్ళడం, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళడం, చిన్న విషయాలే కావచ్చు. దాహమైనా కాకపోయినా రిపీటెడ్గా వాటర్ తీసుకోవడం, సాఫ్ట్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ వదిలేసి కొబ్బరి బొండాలు తాగడం, అవాయిడింగ్ స్టేల్ ఫుడ్, మార్నింగ్ది, పొద్దున్నది, మధ్యాహ్నం, సాయంత్రం తినడం మానేసి ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, నీకు ఎఫోర్డబుల్ అయితే. ఈ జాగ్రత్తలు వ్యక్తిగతంగా, లేదు మీకు హీట్ సన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మీరు ఒక సాధారణమైనదిగా తీసుకోకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఒక ఫిజిషియన్ సలహా తీసుకోవడం, ఇవన్నీ పబ్లిక్ హెల్త్ వార్నింగ్ సిగ్నల్స్. మీరు ఒక ప్రజారోగ్య వ్యవస్థ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. మీరు ఇవి చేయాలని. మీరు కోవిడ్ వచ్చినప్పుడు మనకు చెప్పలేదా, ఎప్పటి చేతులు కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి అని. మనకేంటంటే కోవిడ్ లాంటిది వస్తేనే మనం రియాక్ట్ అవుతాం, నార్మల్ వాటి రియాక్ట్ కాం. సో ఈ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్ లెట్ ది గవర్నమెంట్ అపాయింట్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి ఈ డూస్ అండ్ డోంట్స్ ఏంటివి, ఈ హీట్ వేవ్ వల్ల హీట్ వేవ్ని తట్టుకోవటానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఒక నోట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది పబ్లిక్ లిటరేచర్. లెట్ ది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఏ పబ్లిక్ నోటీస్. ఇది ఖచ్చితంగా అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజెస్లో, సినిమా హాల్లో, షాపింగ్ మాల్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, మెట్రోలో వీటిని కనీసం డిస్ప్లే చేయండి. ప్రజల్లో అవగాహన పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది కదా. మీడియాను రిక్వెస్ట్ చేయండి, టీవీల్లో వీటిపైన. అన్ఫార్చునేట్లీ రాజకీయ వాడి నుంచి మనం చర్చించుకుంటాం తప్ప హీట్ వేవ్ని తట్టుకోవడం గురించి ఏ టీవీలో డిబేట్ నడిచింది చెప్పండి. నాకు తెలిసినంతవరకు అయితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్, ఎక్కడ జరగదు. హీట్ వేవ్ని తట్టుకోవాలం ఎలా అని ఒక 4 ఎక్స్పర్ట్స్, సైంటిస్టులను, డాక్టర్లను పిలిచి చర్చ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తారా? అది ఎవరు చూడారు సార్ అంటారు. మనకు 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 తిరువురు ఉన్నది, పిఠాపురం ఉన్నది, మనకు పాస్టర్ ఉన్నది, ఇవన్నీ మన ఇష్యూస్ మనకు ఉన్నాయి కదా. వాళ్ళు తిట్టుకోవడానికే మనకు టైం సరిపోతలేదు. మనకు హీట్ వేవ్ గురించి మనకు ఎక్కడ ఆలోచన ఉంది? అవి మాట్లాడద్దని అంటలేను, అవి మాట్లాడాలి కూడా, అవసరమే. కానీ మరి హీట్ వేవ్ గురించి ఎందుకు డిబేట్ ఉండదు ఏ టీవీలో? ఒక్కరోజు, ప్రతిరోజు మీరు రాజకీయాలు చర్చించుకోండి, ఒక్కరోజన్నా హీట్ వేవ్ ప్రజల ఆరోగ్యం ఎలా ఉండాలి అనే ఒక అవేర్నెస్ ఎందుకు ఉండదు? ఎంతమందితో అంతమంది లాభం అవుతుంది. ఇది ప్రజారోగ్యం పైన చేయాల్సింది. తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మొదలుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకు ఎక్కడైనా హీట్ వేవ్ ఎదుర్కోవటానికి ఫెసిలిటీస్ కానీ ఏమైనా క్రియేట్ చేశారా? నాకైతే చెప్పండి. మీరు ఎక్కడ మన పత్రికల్లో చదవలే, చేస్తుంటే సంతోషం, ఒకవేళ చేయకపోతే చెయ్యాలి. హీట్ వేవ్ నుంచి ఎఫెక్ట్ అయిన పర్సన్స్ వస్తే ఇమీడియట్గా వారికి అవసరమైన ట్రీట్మెంట్ అందే
ఏర్పాటు కానీ జాగ్రత్త కానీ వైద్య సిబ్బందిలో ఆ కెపాసిటీ బిల్డింగ్ కానీ వీటిపైన ఎక్కడన్నా ఎంత మేరకు ఏర్పాట్లు ఉన్నాయి. సో ద మెడికల్ సిస్టమ్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ హీట్ వేవ్స్. అన్ఫార్చునేట్లీ ఎందుకు పట్టించుకోరు అంటే హీట్ వేవ్స్ వల్ల డబ్బున్నవాడు ఎఫెక్ట్ కాడు, పేదవాడు ఎఫెక్ట్ అవుతాడు. ఎక్కడైనా పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యంలో డబ్బున్న వాడికి లేదు అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యతరగతికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలే వ్యవస్థలు గుర్తిస్తాయి. పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించవు. అన్ఫార్చునేట్ అది. ఎందుకు అంటే పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్యలు సమస్య కాదు. అందుకే మీరు గమనించండి, డెంగ్యూ ఇష్యూ వచ్చినప్పుడు అంత పెద్ద చర్చ జరిగింది. ఎందుకు? డెంగ్యూ ఫ్లైస్ బ్రీడ్ ఇన్ మిడిల్ క్లాస్ లగ్జరీస్, అంటే మధ్యతరగతి విలాసాలైన ఎయిర్ కండిషనర్లో, ఎయిర్ కూలర్లో, రిఫ్రిజిరేటర్లలో డెంగ్యూ కారక క్రిములు పెరుగుతాయి. అందువల్ల డెంగ్యూ పైన అంత చర్చ జరిగింది. డయేరియా పైన చర్చ జరుగుతుందా? మీరు చూడండి, ఎక్కడన్నా అతిసార వ్యాధి గురించి మనకు అంత డిబేట్ ఎక్కడైనా ఉందా? అంటే ఈ దేశంలో పేదవాడి ఆరోగ్య సమస్య కాదు. ఇలా నాగేశ్వర్కి హీట్ వేవ్ సమస్య ఉంటుందా? నాకేం సమస్య? నా కార్లో వేసి, ఇంట్లో వేసి, నా రూమ్, నా వర్కింగ్ ఆఫీస్లో వేసి, నేను ఎక్కడికి వెళ్ళేసి నేను అసలు ఐ కెన్ ఎఫోర్డ్ నాట్ టు గో ఇన్ దట్ సమ్. అసలు ఈ వేడిలో పోను నేను బయటికి. సో నాకెక్కడ ప్రాబ్లం ఉన్నది? నాకు ప్రాబ్లమే లేదు. నా సమస్య కాదు ఇది. సమస్య ఎవరు? నా సమస్య ఎవరంటే నా అపార్ట్మెంట్కి ఉండే సెక్యూరిటీ గార్డు సమస్య. ఎందుకంటే ఆయన గేట్ దగ్గర ఎండలో నిలబడాలి. నా ఇంట్లో పనిచేసే వారికి సమస్య, ఎందుకంటే నడుచుకుంటూ ఎండలో రావాలి, ఎండలో పోవాలి. సో సమస్య వారికి, కన్స్ట్రక్షన్ లేబర్కి సమస్య, రోడ్డు మీద అమ్ముకునే వారికి సమస్య, చిరు వ్యాపారులకు. ఎందుకు సమస్య అంటే వాళ్ళకి తప్పదు కదా, వాళ్ళకి తప్పదు. కనీసం అందుకే వాళ్ళ సమస్య పేదవాళ్ళ సమస్య కనుక అది మనకు ప్రజారోగ్య సమస్యగా కనబడదు. ఇదే ధనవంతుల సమస్య అనుకో, మధ్యతరగతి సమస్య అనుకో, ఇప్పటికీ నా గోల జరిగేది. అసలు పేదవాడి సమస్య మనకెవడు పట్టింపు. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇప్పుడు నేను ఇంతవరకు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ చెప్పాను. ప్రభుత్వాలు ఏం చేయాలన్నప్పుడు కనీసం ఒక పబ్లిక్ షెల్టర్స్, పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ అంటారు. సో ఇప్పుడు అహ్మదాబాద్ లాంటి సిటీలో మున్సిపల్ హీట్ వేవ్ ప్లాన్ అని తయారు చేశారు. మీరు గూగుల్లో కొట్టిన అహ్మదాబాద్ హీట్ వేవ్ ప్లాన్ అని. హైదరాబాద్ హీట్ వేవ్ ప్లాన్ చెప్పండి నాకు ఎక్కడ ఉంది? హైదరాబాద్ హీట్ వేవ్ ప్లాన్ ఏం చేయాలి? పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ కావాలి. సో హైదరాబాదు లో ఎక్కడెక్కడ ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నాడు, ఒక భయంకరంగా వేడి తట్టుకోలేకపోయాడు, ఎక్కడ నిలబడాలి? కనీసం బస్ షెల్టర్లు కరెక్ట్గా ఉన్నాయా? పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్లో అవసరం వస్తే ఒక కూలర్ పెట్టి అక్కడ 5 కూర్చోంటట్టు, 10 మంది కూర్చోంటట్టు ప్లేస్ ఎక్కడ ఉందా? పోనీ కనీసం ఒక షేడ్. సో నీకు ఒక బోలెడ్ అన్ని ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి, పబ్లిక్ ప్రైవేట్. సో ప్రభుత్వం టెంపరీగా అక్కడ కాస్తంత నీడ క్రియేట్ చేశారనుకోండి, ఎవరైనా భయంకరంగా వేడి ఉన్నదనుకోండి కొంతసేపు అక్కడ ఆగగలుగుతారు. సో పబ్లిక్ షెల్టర్స్ ఎక్కడ, పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. తర్వాత పబ్లిక్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, లోకల్ కమ్యూనిటీస్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేసి కనీసం కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు స్వచ్ఛందంగా కొంతమంది ప్రజలు చేస్తూ ఉంటారు. ఇది యూ క్రియేట్ అవేర్నెస్. ఒక పెద్ద 1000 మంది అపార్ట్మెంట్లు ఉన్నదనుకోండి, ఆ 1000 అపార్ట్మెంట్ల ముందట రోడ్డు మీద పోయే వాళ్ళ కొరకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, మన హైరైజ్ కాంప్లెక్సెస్. వాళ్ళ రోడ్డు పైన ఆ జనం పోతున్న జనానికి ఒక మజ్జిగో, లేకుంటే ఒక లెమన్ వాటరో, లేకుంటే ఒక ఓఆర్ఎస్ పౌడరో, లేకుంటే ఒక కొబ్బరి బొండాలో, ఏవో ఒకటి వాళ్ళ కెపాసిటీని బట్టి. మరి కొబ్బరి బొండాలు కాస్ట్లీ కూడా మంచినీళ్ళు ఇవి ఇవ్వలేరా అండి? ఇది కనీసం అవేర్నెస్. మన జిహెచ్ఎంసి ఒక అసోసియేషన్లు అందరినీ పిలిచి ఇది హీట్ వేవ్ను మనం అందరం కలిసి ఎదుర్కోవాలి. అందువల్ల మీ కమ్యూనిటీ ఎదురుగా మీరు కనీసం అటువైపు నుంచి ఇటువైపు నుంచి వస్తున్న బాటసారులకు ఈ సదుపాయం కల్పించండి అంటే చాలా అసోసియేషన్లు ఆనందంగా ఈ పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు, మేము మా మున్సిపల్ ఎంప్లాయీస్ని అక్కడ పెడతాం, మీరు స్పాన్సర్ చేయండి అంటే సంతోషంగా స్పాన్సర్ చేస్తారు కదా. సో ఇలా మీరు కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీ పెట్టడం. అలాగే మీకు హీట్ వేవ్ తర్వాత ప్రోటోకాల్స్, ఇప్పుడు మనకు సిపిఆర్ అని వచ్చింది, హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి, సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు పెద్ద ఎత్తున. సో ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఇమీడియట్గా కాపాడాలి అంటే లైఫ్ సేవింగ్ అయితే సిపిఆర్ ట్రైనింగ్. మరి మీకు హీట్ వేవ్ ట్రైనింగ్ ఎక్కడ ఉందా? అసలు మీకు నాకు తెలుసా, ఒక హీట్ వేవ్తో ఒక వ్యక్తి
సన్ స్ట్రోక్ తగిలి పడిపోతాడు. ఏం చేయాలి? నాకు తెలుసా, మీకు తెలుసా ఏం చేయాలి? ఆథెంటిక్గా సైంటిఫిక్గా ఏం చేయాలి? మనకు తెలిసిన చేతి మంచిది లాగిస్తాం, కానీ మనకి ఏం చేయాలో తెలుసా? వీ డోంట్ నో. ప్రజల్లో ఎక్కడ ఆ రకమైన ట్రైనింగ్ ఎక్కడ లేదు కదా. ప్రజలకు ఏం ఒక సన్ స్ట్రోక్ తగిలిన వ్యక్తికి ఏం చేయాలని. తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఎన్ఫోర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది. సో అక్కడ కనీసం ఆ పనిచేసేటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఒక షేడ్, కనీసం ఎండ రాకుండా చేరదా? వాళ్ళు వర్క్ చేసుకుంటారు కానివ్వండి, ఓ పెయింట్ వేస్తుంటాడు బయట బిల్డింగ్కు, పెయింట్ వేసే అతన్ని ఎండలో, భయంకరమైన ఎండలో పెయింట్ వేస్తుంటాడు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు కనీసం ఒక షేడ్ పెట్టి ఆ నీడలో ఎండ రాకుండా చూసి ఏరదా? లేదు 12 to 3 పీక్ ఎండలో వర్క్ ఆపేసి మిగతా టైంలో వర్క్ చేయించరాదా? సాధ్యం కదా ఇది. సో ఇది ఒక బేసిక్ ఫెసిలిటీస్ కదా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనేది. సో ఈ ప్రయత్నాలు కనుక చేయగలిగితే నీకు హీట్ వేవ్ను గణనీయంగా తగ్గించవచ్చు. ఇవి ఇమీడియట్ మెజర్స్. ఇక లాంగ్ టర్మ్లో నీకు గ్రీన్ కవరు, లంగ్ స్పేసెస్ కాపాడడం, వీటిని చేయడం. అలాగే హీట్ వేవ్ వల్ల వచ్చేటువంటి ఛాలెంజెస్, వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సో ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేయడం, రాబోయే కాలంలో వాటర్, ఈవెన్ పశువుల్ని కాపాడుకోవడం ఎలా హీట్ వేవ్లో. ఎందుకంటే పశువులు దెబ్బతింటే, పంటలు దెబ్బతింటే ఇమీడియట్గా వచ్చే సమస్య ఏంటంటే ఎకానమీ దెబ్బతింటుంది. సో పంటలు కాపాడుకోవడానికి, అలాగే పశువులు కాపాడుకోవడానికి అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఏం చేయాలి? ఇప్పుడు మా బాల్కనీలో మేము ఆకుకూరలు వేసాం, మంచిగా ఎండ వచ్చేటువంటి బాల్కనీలో పెట్టాం. కంప్లీట్ ఎండిపోయినాయి, మొత్తం వేడి ఎక్కువై వాడిపోయినాయి, ఎండిపోయినాయి. సో కాలిపోయింది, దెబ్బకు ఆకుకూరలు ఏవి రాలే. వెంటనే మళ్ళీ ఇంకో బాల్కనీకి మార్చినాం. కాస్త ఎండ ఉండి కూడా అంత తీవ్రంగా ఉండకుండా, అంత ఎక్కువసేపు ఉండదు బాల్కనీకి. ఇవాళ బ్రహ్మాండంగా ఆకుకూరలు పెరుగుతున్నాయి. అంటే ఇది చిన్న హెల్ప్ పని చేయగలిగితే, ఎగ్జాంపుల్ నా అనుభవం చెప్పాను, నా ఇంట్లో నేను చేసుకున్న పని. మీరు ప్రజలకు ఈ రకమైనటువంటి బాధల నుంచి కాపాడుకోలేరా? సో ఇవాళ కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ మీకు హైవేస్లో నీకు ఏ ఫెసిలిటీ ఉంది? సన్ స్ట్రోక్ తగిలితే కనీసం ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందా? సో అందువల్ల ఇలా హీట్ వేవ్ నుంచి ప్రజల్ని తట్టుకోవడానికి ఇమీడియట్గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో ఏం చేయాలి? వాటర్ బాడీస్ మొత్తం మనం నాశనం చేస్తున్నాం, చెట్లు నరికేసుకుంటున్నాం, చెట్లు పెంచుతామంటున్నారు కానీ ఏం చెట్టు పెంచుతున్నారో ఎవరికి తెలియదు. ఎన్ని చెట్లు పెరిగినాయో అసలు. ఉన్న 50 ఏళ్ళ కింద చెట్టు నువ్వు నరికేసి కొత్తగా చెట్టు పెడితే అది పెరుగుతుందా? సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. హీట్ వేవ్ని కూడా ఒక డిజాస్టర్గా గుర్తించి అవసరమైన చర్యలు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ, ఇది ఇంటర్ గవర్నమెంటల్, ఒక్కొక్క మున్సిపల్ వ్యవస్థ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలా అన్ని రకాల ప్రభుత్వ శాఖలు ప్రజా సమూహాలతో, నీకు స్వచ్ఛంద సంస్థలతో, కమ్యూనిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఒక సమస్యగా తీసుకొని పరిష్కారాలు వెతకాలి. కానీ బిజినెస్ యాజ్ యూజువల్ ఏదో ఉంటుంది, ఎవరి జాగ్రత్త వాడు తీసుకుంటాడు, కాకపోతే వాడు బాధలు వాడు పడతాడు అనేటువంటి ఈ ధోరణి చాలా పెద్ద ప్రమాదం. రాబోయే కాలంలో మీకు మే వరకు ఇంకా భయంకరంగా హీట్ వేవ్స్ పెరిగే సూచనలు కనబడుతున్నాయి. తట్టుకోవడానికి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా?